భారత విదేశాంగ మంత్రి జైశంకర్ రష్యాలో పర్యటిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో జైశంకర్ సమావేశమయ్యారు. భారత బృందాన్ని పుతిన్ ఆప్యాయంగా పలకరించారు. సుంకాల విషయంలో అమెరికాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ వచ్చే నెలలో భారత్ లో జరగనున్న బ్రిక్స్ సదస్సు కోసం పుతిన్ ఢిల్లీకి రానున్నారు. ఈ నేపథ్యంలో జైశంకర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా ఉప ప్రధాని డెనిస్ ఆహ్వానం మేరకు జైశంకర్ రష్యాలో పర్యటించారు. మాస్కోతో వాణిజ్యం, ఇంధనం, రక్షణ, భౌగోళిక రాజకీయ అంశాలపై జైశంకర్ చర్చించనున్నారు. ఇక పుతిన్ భారత్ కు వచ్చే ముందు జైశంకర్ రష్యాలో పర్యటించడం రెండు దేశాల సంబంధాలపై ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యాతో ఇంధన వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడనున్నాయి. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ రష్యాలో పర్యటిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో జైశంకర్ సమావేశమయ్యారు. భారత బృందాన్ని పుతిన్ ఆప్యాయంగా పలకరించారు. సుంకాల విషయంలో అమెరికాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ వచ్చే నెలలో భారత్ లో జరగనున్న బ్రిక్స్ సదస్సు కోసం పుతిన్ ఢిల్లీకి రానున్నారు. అయితే ఈ నేపథ్యంలో జైశంకర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా ఉప ప్రధాని డెనిస్ ఆహ్వానం మేరకు జైశంకర్ రష్యాలో పర్యటిస్తున్నారు. మాస్కోతో వాణిజ్యం, ఇంధనం, రక్షణ, భౌగోళిక రాజకీయ అంశాలపై జైశంకర్ చర్చించనున్నారు. ఇక పుతిన్ భారత్ కు వచ్చే ముందు జైశంకర్ రష్యాలో పర్యటించడం రెండు దేశాల సంబంధాలపై ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యాతో ఇంధన వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, రష్యా పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి జైశంకర్ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో కీలక భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత సందేశాన్ని పుతిన్ కు జైశంకర్ అందించారు. భారత్ రష్యా ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, ఇంధనం, ఎరువులు, అణుసహకారం, అంతర్జాతీయ పరిణామాలపై కూడా ఇరువురి మధ్య కీలక చర్చ అయితే జరగడం జరిగింది. అయితే ముఖ్యంగా భారత్ రైతులకు అవసరమైన ఎరువులు సరఫరాపై పుతిన్ కీలక హామీ ఇచ్చారు. రష్యా నుంచి భారత్ కు ఎరువులు సరఫరాను పెంచుతున్నామని, భవిష్యత్తులో కూడా భారత వ్యవసాయ రంగ అవసరాలను పూర్తిగా తీర్చేందుకు సిద్ధంగా ఉన్నామని పుతిన్ స్పష్టం చేశారు. అయితే 2025లో రష్యా నుంచి భారత్ కు దిగుమతి చేసుకున్న ఎరువులు పరిణామం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఈ హామీకి మరింత ప్రాధాన్యత అయితే ఏర్పడింది. అయితే ఇక ఇంధన రంగం కూడా ఈ చర్చల్లో కీలకంగా నిలిచింది. రష్యాతో భారత్ కు ఉన్న ఇంధన సంబంధాలు, వాణిజ్య సహకారం, అణురంగంలో భాగస్వామ్యం వంటి అంశాలపై కూడా చర్చలు జరిగాయి. అయితే రష్యా భారత్ మధ్య వాణిజ్యం ఈ ఏడాది మళ్లీ పెరుగుతుందని పుతిన్ పేర్కొనడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా జైశంకర్ రష్యా పర్యటనకు మరో కీలక కారణం కూడా ఉంది. 27వ భారత్ రష్యా అంతర్ ప్రభుత్వ కమిషన్ సమావేశం రష్యా తొలి ఉప ప్రధాని డెనిస్ తో కలిసి జైశంకర్ ఈ సమావేశంతో సహాధ్యక్షత వహించారు. వాణిజ్యం, ఆర్థిక వ్యవహారాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, సాంస్కృతిక సహకారం వంటి అంశాలపై కూడా ఇరు దేశాలు సమీక్షించారు. అయితే ముఖ్యంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కూడా ఈ జైశంకర్ ప్రాంతీయ అంతర్జాతీయ పరిణామాలపై చర్చించడం జరిగింది. అయితే ఇప్పుడు అందరి దృష్టి కూడా సెప్టెంబర్ 12, 13 తేదీలపై ఉండి ముఖ్యంగా చూసుకుంటే న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పుతిన్ భారత పర్యటన ముందే జైశంకర్ మాస్కో వెళ్లి రష్యా నాయకత్వంలో చర్చలు జరపడం కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా రాబోయే బ్రిక్స్ సమావేశంలో ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధనం, ఆహార భద్రత, అంతర్జాతీయ వ్యవస్థలో అభివృద్ధి చెందుతున్న దేశాల పాత్ర వంటి అంశాలను కూడా కీలకంగా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే వ్యవసాయ రంగానికి సంబంధించి రష్యా మద్దతుతో బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యానికి కొత్త వేదిక ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా చర్చలో ఉన్నట్లయితే ముఖ్యంగా సమాచారం అవుతుంది. ఇదంతా చూస్తే అమెరికాతో వాణిజ్య సుంకాల అంశాల్లో భారత్ కు ఒత్తిళ్లు కొనసాగుతున్న సమయంలో రష్యాతో వ్యూహాత్మకంగా ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం భారత్ కు కీలకంగా మారింది. అయితే భారత్ తన విదేశాంగ విధానంలో ఒక దేశంపై ఆధారపడకుండా అన్ని ప్రధాన దేశాలతో తన ప్రయోజనాలు అనుగుణంగా సంబంధం కొనసాగించాలని కూడా యోచిస్తుంది. మొత్తంగా చూస్తుంటే పుతిన్ తో జైశంకర్ భేటీ, భారత రైతులకు ఎరువుల సరఫరాపై రష్యా హామీ, ఇంధన వాణిజ్య సహకారంపై చర్చలు, త్వరలో పుతిన్ ఢిల్లీ పర్యటన ఇవన్నీ కలిసి భారత్ రష్యా సంబంధాలు మరో కీలక దర్శక సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. సోని, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాము.